యేసుక్రీస్తు ప్రభువారి నామమున వందనములు. దేవుని మహాకృపను బట్టి ఒక 4 రోజులు VBS 24 నుంచి మరి జరుగుతూ ఉంది. 4 రోజులు VBS చక్కగా ప్రభువారు జరిగించారు. చక్కటి పాటలు, చక్కటి డివోషన్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బయట నుంచి స్పీకర్ని మనం పిలుస్తూ ఉన్నాం. అలాగే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆ కుటుంబం తరపున వారు చక్కగా వారు బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడే మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెట్టడం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చాలా చక్కగా వాలంటీర్స్, టీచర్స్ అందరూ కూడా ప్రభులు ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా మీ పిల్లల్ని పంపించకుండా ఉంటే మీ పిల్లలు మీరు పంపించాలని ప్రభు పేరిట మనం ఇచ్చేస్తూ ఉంటున్నాం. ఓకే, 86వ కీర్తన దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 86వ కీర్తన 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 నుంచి 7 వరకు 497వ పేజీ. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో. ప్రభా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాతిశయమ గలవాడువు. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టా. తండ్రి, మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి గణపరిచి కొనియాడే మహాభాగ్యాన్ని ఇచ్చారు. ప్రభు, వాక్యం చుట్టూ మేము చేరాం. వాక్యమైన మీరు మాతో మాట్లాడండి. మాకు వినే చెవిని, గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే మనసును, అనుసరించే జీవితాలు దయచేయండి. అంధకార శక్తులు బంధించండి. ప్రభు, నిలబడిన నేను నిష్ప్రయోజకుడైన ఒప్పుకొనుచున్నాను. మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనం చేసినట్లయితే నేను చాలామందికి చెప్తూ ఉంటాను, మనం టిఫిన్, లంచ్, డిన్నర్ చేసిన స్నాక్స్ తింటాం కదా. స్నాక్స్ అప్పుడప్పుడు తింటాం. ఎలాగైతే అవి మనం తింటామో పాత నిబంధన, కొత్త నిబంధన క్రమబద్ధంగా చదువుకున్నప్పటికి కూడా కంపల్సరీ ప్రతిరోజు కీర్తనలు, సామెతలు చదువుకోవాలి. కంపల్సరీ ప్రతిరోజు కీర్తనలు, సామెతలు చదవటం ద్వారా అది చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కీర్తనలు బాగా చదివితే, కీర్తనలు దావీదు గారు ఏమి ఎక్కువ రాశారంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, అసలు ఎంత గొప్ప దేవుడు, ఆయన్ని ఎలాగ ఆరాధించేవాడు, ఈయన సమస్యల్లో ఏం జరిగేది, అవన్నీ చాలా బాగా రాశారు. సామెతలు ఇంకేది చెప్పక్కలేదు. జ్ఞానం గురించి, జ్ఞానం కలిగి ఎలా ఉంటాం, జ్ఞానం కలిగి ఉంటే ఏమి లాభం, జ్ఞానం లేకపోతే ఏమి లాభం, బుద్ధి కలిగి ఉంటే ఏమి లాభం, బుద్ధి లేకపోతే ఏమి లాభం, ఇలాగ చాలా చాలా విషయాలు మనకి ఈ కీర్తనలు, సామెతల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మర్చిపోకుండా ఇక్కడి నుంచి అయినా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రెండు, ఉదయం పాత నిబంధన చదవాలి, సాయంత్రం కొత్త నిబంధన చదవాలి. మధ్యలో మీరు టైం తీసుకొని ఇదొక 5 కీర్తనలు, ఇదొక 1. నెలకి ఎన్ని రోజులండి? మ్యాక్సిమం 30 రోజులు. నెలకు ఒక సామెతలు చదివితే 30 రోజుల్లో 30 సామెతలు అయిపోతాయి కదా. 31 ఉన్నాయనుకోండి, అయిపోతాయి. నెలకు రోజుకు ఒక సామెత చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా మన దేవుళ్ళు ఇంకా మనం ఆనందించడానికి అద్భుతమైన అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. సరే, ఇక్కడ భక్తుడైన దావీదు గారు దేవునితో చెప్తున్నాడు, ఆయన ఏంటి అనేది చెప్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏమిటి, ఆయన విషయం ఏంటి అనేది దేవుడికి చెప్తా ఉన్నాడు. ఆ చెప్తున్న విషయంలో మనం కూడా ఉన్నామో లేదో ఒకసారి క్రాస్ చెక్, పునఃపరిశీలన మనం చేసుకుందాం. 1వ వచనం, యెహోవా, నేను దీనుడను అంటున్నాడు. ఏమన్నాడు? మనం చెప్పగలుగుతాం దేవుడి వైపు చూసి, నాయన నేను దీనుడను అని చెప్పగలుగుతామో? మనం చెప్పలేము. ఆయన చెప్పాడు. కారణం ఏంటి? ఆయన దీనుడిగా జీవించాడు. అందుకనే చూద్దాం రండి, గమనం చేసినాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అది యెహోవా నేను దీనుడను అని చెప్పాడంటే
అది మామూలు విషయం కాదు. ఆయన దీనత్వం కలిగి జీవించాడు. మనకేం చెబుతుందంటే బైబిల్, ఆత్మ విషయమై దీన మనస్సు గలవారు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. అయితే మనం పరలోక రాజ్యం పొందాలి అనుకోండి, ఆత్మ విషయమే దీనులుగా ఉంటామంటే ఏంటి అర్థం? ఆత్మ విషయమే దీనులైన ఉంటామంటే అర్థం ఏంటి? మనం రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సు మనలోకి వచ్చింది. మత్తయి 11:29 యేసు ప్రభు అంటారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నమ్మినటువంటి మనం ఏ మనస్సు మనం కలిగి ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏముంటుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ఏ మనస్సు అది? దీన మనస్సు. ఏ మనస్సు అంటే అది? దీన మనస్సు. దీన మనస్సు. అందుకని దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూద్దారండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటాడు, నేను మహోన్నతుడు పరిశుద్ధుడు అని చెప్తాడు. నేను చెబుతున్నాను, మైక్ ఉంది కదా గమనించండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన మధ్య నివసించాలన్నా, మన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలన్నా ఏం కావాలి మనకి? దీన మనస్సు. ఇది ఆయన పొందుకున్నాడు. దావీదు గారికి తెలుసు, దీన మనస్సు అనే జీవితం లేకపోతే, దీనత్వం లేకపోతే దేవుడు నా దగ్గర వచ్చి ఉండడు, దీనత్వం నాలో లేకపోతే దేవుని యొద్దకు పరలోక రాజ్యాన్ని చేరుకోలేననే విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దీనత్వంలోకి ఆయన వచ్చాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే దేవుడితో చెబుతున్నాడు, ఆయనకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఆయన యెహోవా నేను దీనుడను అంటున్నాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి జకర్యా గ్రంథం 9:9లో ఒక ప్రవచనం రాయబడింది. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ, ఇదిగో నీ రాజు దీనుడై భారవాహిక గాడిద పిల్ల. మనం పామ్ సండే రోజున మనం ఆ వాక్యం కూడా మనం ధ్యానం చేసాం. జకర్యా 9:9. చూసా ఏమన్నారు ఇక్కడ? నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. రాజు యాక్చువల్గా గుర్రం మీద రావాలి, కానీ రాజు గాడిద మీద వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సమాధాన పట్టడానికి వస్తున్నాడు. సమాధాన పడటం అనేది చేతకానితనం కాదు. దేవుడు మానవులతో సమాధానపరచడానికి ఆయన దీనుడుగా. అందుకే ఇక్కడ ఇందుకేం చూసాం అక్కడ యెషయా 57లో ఏముంది? ఇక్కడ మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి పరిశుద్ధుడు అయినప్పటికీ నేను ఎక్కడ ఉంటానంటే దీన మనస్సు గలవారి యొద్ద నేను ఉంటాను అంటున్నాడు. ఈ రోజున ప్రశ్న వేసుకుందాం, దేవుడు మన యొద్ద ఉండాలి అంటే, మన పరలోక రాజ్యం చేరాలంటే దీనులముగా జీవించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువున నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవించాలంటే, యేసు ప్రభు చెప్పారు, నేను సాత్వికుడును దీన మనసు గలవాలని, కాబట్టి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఉందా మన దగ్గర దీన మనస్సు? అసలు ఈ రోజులు అసలే ఉండదు. ఎరే నీకు పౌరుషం లేదు, ఉప్పుకారం తినలేదురా అంటారా లేదా? బైబిల్ ప్రభువు నమ్మిన మనం పౌరుషం అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు పౌలు గారు అన్నారు, పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను పాపులలో ప్రధానుడను భయంకరమైన స్థితిలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించాడో దీనుడు, తిట్టేవారు తిడుతున్నారు, ఆయన కొట్టేవారు కొడుతున్నారు, సేమ్ యేసు ప్రభులాగానే అయిపోయాడు ఆయన. యేసు ప్రభు వారు కూడా అంతే. పిలాతు ఎదుట గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తారు అని కదా, అవి ఏం చేస్తాం? కాముగా ఉంటాయి. అక్కడ అదే రాశారు యెషయా 53లో, బొచ్చు కత్తిరించి వాని గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో యేసుక్రీస్తు ప్రభువారు దీనుడై అలాగ పిలాతు ఎదుట. ఒక సృష్టికర్త అయిన దేవుడు ఒక రాజ్య గవర్నర్ ముందు ఏం చేస్తున్నాడు? ఆయన తల వంచుకొని అలా ఉన్నాడు. ఎందుకని? ఆయన పని ఫినిష్ అవ్వాలంటే, ఆయన పని సమాప్తం అవ్వాలంటే దీనత్వం వహించాలి. గెత్సెమనే తోటలో కూడా పేతురు గారు కత్తి తీసుకుని ప్రధాన యాజకుని దాసుని మల్కు అనే దాసునికి చెవు నరికేశాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? పేతురు నీ కత్తిని వరలో పెట్టి కత్తి పెట్టుకున్న వారందరూ కూడా కత్తితో చచ్చిపోతారు. నా తండ్రిని వేడుకోవాలని అనుకుంటున్నావా?
నా తండ్రిని వేడుకుంటే 12 సేనావ్యూహం అంటే 12 ఇంటూ 6,000, 12 ఇంటూ 6,000 ఎన్నవుతుంది? 72,000 సైన్యం వస్తాయి. కానీ ఒక్క సైన్యంలో ఒక దూత ఒక రాత్రికి 1,85,000 మందిని చంపేస్తుంది. నేను వేడుకుంటే నా తండ్రి పంపిస్తాడు, కానీ వాక్యము లేఖనం ఎలాగూ నెరవేరును. ఈరోజున నీవు నేను దీన మనస్సు ఎందుకు కలిగి ఉండాలంటే లేఖన నెరవేర్పు కొరకు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన పని కంప్లీట్ అవ్వాలంటే ఆయన దీన మనస్సు వహించాలి. కొట్టేవాడు కొడుతున్నాడు, చంపలు పట్టుకొని పెరిగేస్తున్నాడు, ఈపి మీద చరుస్తున్నాడు. క్రీస్తు ప్రవచించి అంటున్నారు, ఉదారంగా వస్త్రం తొలగించి ఒక కర్ర ఆయన చేతికించి ఓ యూదుల రాజు శుభ్రం హేళన చేస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కోపం లేదా? ఉంది. ఆయన కోపం లేదా? ఆయన కోపం నిమిషం మాత్రం ఉంది అని బైబిల్ అంటుంది. కానీ ఆ టైంలో ఎందుకు కోపపడలేదు? ఆయన కోపపడితే అక్కడ లేఖనము నెరవేరదు, కోపపడితే దేవుని చిత్తం నెరవేరదు, కోపపడితే దేవుని పని సకంలో ఆగిపోద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పంపించిన పని కొరకు దీనుడిగా ఉన్నాడు. దావీదు గారు కూడా, దావీదు గారి పౌరుషం లేదా? ఉంది. మరి సౌలు తరుముతుండే ఎందుకు అంటాడు? సౌలు, నాయన నన్నెందుకు మిన్నల్లిని తరుమునట్టు తరుముతున్నావు అంటాడు. సాగిలి పడతాడు. చంపాలంటే చంపలేడా? చంపే అవకాశం కూడా దొరికింది అంటాడు. సేవకుడు అంటాడు పక్కన, ఇగో నీకు దొరికాడు రాజా, నేను తరుముతున్నాడు, ఎందుకు వచ్చిన కూడా ఒక్క దెబ్బకి నువ్వు చంపకపోతే చెప్పి నేను చంపకొచ్చేస్తాను సౌలు అంటాడు. యెహోవా అభిషేకించిన వారు నేను బొట్టనని ఆ వస్త్రపు చెంగుని చిన్న బట్టముక్క కోసి దూరంగా వెళ్ళిపోతాడు. కత్తి నిలబొడ్డు తీసుకెళ్ళి దూరాన్ని నిలబడి పెద్ద కేకేస్తే సౌలు అంటాడు, అయినా దావీదు నువ్వే నేనే, ఎందుకు నేను అనేకులు ప్రేరేపిస్తుంటే నన్ను చంపాలనుకున్నావు? నిన్ను చంపమని నాకు ప్రెజర్ వచ్చింది, నువ్వు నాకు దొరికావు, కానీ చంపలు. ఇదిగో నీ కత్తి, ఇదిగో నీ నిలబొడ్డి, ఇదిగో నీ వస్త్రపు చెంగు. ఆశ్చర్యపోతాడు సౌలు, నేను నీకు దొరికినాను, నన్ను చంపలేదంటే ఎంత నీతిపరుడో నాయన అంటాడు. అప్పటికే అల్లుడు ఆయన అంటాడు. ఆ వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు మనసులో నొచ్చుకొని బాధతో ఒక కీర్తన రాసుకుంటాడు. నేను బాధ అనవసరంగా ఆ వస్త్రం మీద కత్తి వేసి నన్ను క్షమించి ప్రభువా అని. అంటే ఎందుకు చంపలేక? చంపగలుగుతాడు. కానీ లేఖనము నెరవేరాలి అంటే, దేవుణ్ణి సంతోషపరచాలి అంటే, దేవుడే నరరూపుడుగా వచ్చి దీనుడిగా సాత్వికుడిగా భారవాహి గాడిద మీద వెళ్ళినప్పుడు ఏమీ లేని నీవి నీకెందుకు ఆ పౌరుషం, ఆ కోపము, తాపము, ఆగ్రహము ఇవన్నీ మనకి అవసరమా? ఏమీ సాధించలేము. క్షణిక ఆవేశం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. క్షణిక ఆవేశం వల్ల ఏదేదో అనారోగ్యాలు గురి తెచ్చుకున్నారు. క్షణిక ఆవేశం వల్ల సగం ఖాళీ సగం మిగిలిపోతున్నారు. క్షణిక ఆవేశం వల్ల నలుగురు అపహాస్య పాలైపోతున్నారు. దేనికి ఇదంతా? కానీ బైబిల్ ఏం చెబుతుంది? యెహోవా నేను దీనుడను, నీకు పరలోకం కావాలంటే నువ్వు చచ్చేంత వరకు దీన మనస్సు కలిగే ఉండాలి. నీకు పౌరుషం పుట్టించే పరిస్థితులు వస్తాయి, నీకు కోపం పుట్టించే పరిస్థితులు వస్తాయి, నీకు ఆగ్రహం పుట్టించే పరిస్థితులు వస్తాయి, నీకు టెన్షన్ పడే పరిస్థితులు వస్తాయి. కానీ ఏం చేయాలి? మన బైబిల్ ప్రకారంగా దీనులముగానే ఏం చేయాలండి? దీనులముగానే ప్రభు వైపు చూస్తూ ఉండాలి. అందుకే ప్రభు అంటున్నారు, నేను మహాగణుడునైన ఎక్కడుంటానంటే దీన మనస్సు గల వారి దగ్గరుండి వారి ప్రాణాన్ని నేను ఏం చేస్తాను? నేను ఉజ్జీంపచేస్తాను, వారి ప్రాణాన్ని నేను ఉజ్జీంపచేస్తానంటారు. మరి మన పరిస్థితి ఎలా ఉంటాం? ఇంకా మనం కొన్ని రెఫరెన్స్లు గమనం చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై, ఎంత అద్భుతమైన మాట అన్నాడు చూడండి ఇక్కడ. దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించి. ఒక పెళ్ళికి వెళ్తాం అనుకోండి, ఆ పెళ్ళికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఉదాహరణ మన పిల్లలు అనుకుందాం, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి మంచి బట్టలు వేసి అందరి పిల్లలు నా బిడ్డ మిన్నగా ఉండాలని చెప్పి కొంచెం ఏం చేస్తాం? మనం అలంకరిస్తాం. చెవులు అని, మెడలో అని కదా, తలకి క్లిప్స్ అని కదా, ఇలాగా ఆ డ్రెస్కి తగ్గట్టుగా చెప్పులు లేదా షూ అని, గాజులని పిల్లలు ఏం చేస్తాం? మనం అలంకరిస్తాం. నా బిడ్డ బాగుండాలి నలుగురులో అని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్ముని మీరు అలంకరించుకోండి. ఇప్పుడు మనం దేనితో అలంకరించుకుంటున్నాం? ఇక్కడ అంటున్నాడు పేతురు గారు ఏమన్నారంటే, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఏం చేస్తాడు? ఆయన కృప ఇస్తాడు. సౌలు అహంకారి, ఎదిరించాడు. దీనుడు దావీదు ఏమిచ్చాడు? ఆయనకి కృప ఇచ్చాడు. దావీదు గారితో అంటాడు, సౌలుకు నా కృప దూరం చేసినట్టుగా నీకు నా కృప దూరము చేయను. చాలా జాగ్రత్త. మన జీవితాల్లో ఎన్ని ఉన్నా, ఏమి కలిగినా, ఏమైనప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఒకసారి ఒక బైబిల్ స్టడీ జరుగుతుంది.
అది ఆ ఛానల్ అడ్వడ విలియమ్స్ గారిది. దాంట్లో 3-4 ఉంటారు. దాంట్లో ఒక పెద్ద ఆయన ఏదో విషయం మీద వచ్చి ఆయన అన్నాడు, అన్న నువ్వు ఎంత పొజిషన్లో ఉండి నీకు ఆ సండే స్కూలు అనేటప్పటికి అంత ఇష్టం అన్నా, నీవు లేకపోతే అక్కడ VBS ఉండదు నువ్వు అని అంటే ఆయన అంటున్నాడు, నేను బయటే చాలా పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, పెద్ద హోదాలో ఉండొచ్చు, కానీ దేనంతటికంటే కూడా సంఘం మించి ఇంకొకటి లేదు. సంఘం అంటే యేసుప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఆ సంఘంలో నాకైనా ఏమైనా పని అప్పచెప్పబడింది అంటే ఆ పనికి మించిన ఇంకో పని ఇంకా లేదు. అదే నాకు దానికి ఫస్ట్ నేను ప్రయారిటీ ఇస్తాను. అది నాకు చాలా ప్రాముఖ్యం. ఎందుకని అది నాకు అప్పగించబడింది అంటే దేవుడు పరలోక రాజ్యం నుంచి ఆజ్ఞాపిస్తేనే నాకు అప్పగింపబడింది. ఇహలోక అధికారులకి లోబడి చేస్తాం కదా, అది నేను చేయకపోతే నాకు చాలా పాపం, అది చేస్తే నాకు అది చాలా ఆశీర్వాదం. బయట నాకు ఎంత పెద్ద హోదా ఉన్నా కానీ మందిరంకి వచ్చేటప్పుడు నేను మాత్రం ఎలాంటి వాడిని, ఒక చిన్న పిల్లవాడిలాగా దేవుని సన్నిధిలో ఏం చేయలేను, పని చేయాలి. ఆశ్చర్యం అయిపోయింది నిజంగానే. మరి ఇంతకుముందు కూడా చెప్పాను, హెబ్రోన్లో కాన్వకేషన్ జరిగేది. భక్త సింగ్ గారు ఉండేటప్పుడు అయిపోయేది. తెల్లవారుజామున 4 గంటలకు ఒక టీం వచ్చేవారు, 3-4 కార్లు వేసుకొని వచ్చేవారట. వచ్చి బాత్రూమ్స్ అన్నీ కడిగేసి వెళ్ళిపోయేవారట. అసలు ఎవరికి తెలిసేది కదా. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే సెక్రటరియేట్లో పెద్ద పెద్ద ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్లు అంట, వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఏం చేశారు వాళ్ళందరూ, మేము వచ్చి వాక్యాన్ని వింటానికి మాకు వీలు పట్టలేదు, ఏదైనా మేము చేయాలని చెప్పి బాత్రూమ్లన్నీ కడిగేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోయేవారంట. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తరాకులు తీయటకు పోటీ పడేవారు, నేను తీస్తానని. అది దేని గురించి అని, నీ బయట ఎలాంటి భారమైనప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పటికి, అందుకే బైబిల్ అంటది గడగడలాడుతూ యెహోవాను సేవించాలంట. గడగడలాడుతూ దేవుణ్ణి సేవించాలి. కాబట్టి ఈ రోజున మనం ఆయన బలిష్టమైన చేతి కింద ఏం కలిగి ఉండాలండి, దీన మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి నీకు నాకు సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంకో మాట చూస్తే 131 కీర్తన 1-3 వరకు చూస్తే 131 అక్కడ అంటాడనమాట, నా హృదయము ఇక్కడ ఏమంటాడు, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసం చేసుకునడం లేదు. చూసారా, చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల అయినట్లు నా ప్రాణము నా యొద్దనే. ఎంత అద్భుతం అండి. ఒక చంటి ఎవరితో చెబుతున్నాడే మాట. ఇప్పుడు మనుషులతో అయితే మనం చెప్పచ్చు, మనం కొన్నిసార్లు మనుషులతో చెప్పినప్పుడు ఏం చేస్తాం, ఆ 3 వ్యక్తులు లేకపోతే సకల డప్పులు మనమే కొట్టుకుంటాం. ఏమంటుంటాం, సకల విద్యా ప్రవీణులు ఎవరు, మనం ఎవరు సకల విద్యా ప్రవీణులు అంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏం చేస్తాం మనం, ఈయన డప్పులు కొట్టుకుంటాం మనకు తెలియదు. 3 వ్యక్తులు ఉంటే కొంచెం డప్పులు తగ్గుతాయి, అలా జనం పెరిగే కొద్దీ డప్పులు తగ్గిపోతాయి. ఈయన దేవుడితో చెబుతున్నాడు. ఈయన ఎవరని చెప్పగలుగుతారు, నాయన నా అప్పుడు దేవుడికి మరుగైందంటే ఏమైనా ఉందా, లేదు, హృదయం తెలుసు, అన్నీ తెలుసు. దేవుడితో అన్నాడని, నా హృదయం అహంకారం కలది కాదు ప్రభువా, నేను మీద కంటే అందన వాటి వైపు నేను చూడట్లేదు, నా హృదయాన్ని నన్ను సంబోధించుకోవడం అంటే కంట్రోల్ చేసుకున్నాను. ఒక చిన్న పిల్లవా తల్లి దగ్గర ఉన్నట్టుగా నా ప్రాణం నా దగ్గరే ఉంది. అంటే ఏంటి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనస్సు అడియాసలు కలిగి తిరిగిలాడుట కంటే ఎదుట ఉన్నదాన్ని భక్షించుట వీళ్ళంటే నా ప్రాణం ఎక్కడ పడితే అక్కడ తిరగట్లేదు ఆయన, అది చంటి పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టుగా నా ప్రాణం నా యొద్దే ఉంది. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. ఈ రోజున మన అందరి జీవితాల్లో మనము ఎంత దీనులంగా దేవుని సన్నిధానంలో జీవిస్తున్నది ఒక ప్రశ్న. మనం ఆత్మ విషయంలో అక్కడ అంటే దీనుడు, నేను దీనుడను ప్రభువా అంటున్నాడు. 2వ పాయింట్కి వద్దాం. ఇక్కడ వెంటనే అంటున్నాడంటే గ్యాప్ లేకుండా వెంటనే దరిద్రుడును ఏమంటున్నాడండి, దరిద్రుడును అంటున్నాడు. దరిద్రుడు ఎలా అయ్యాడు దావీదు గారు? 2వ సమూయేలు 15:30 చూద్దాం. 2వ సమూయేలు 15:30. అప్పటి వరకు రాజుగా ఉన్నాడు, చాలా బాగుంది. సడన్గా మారిపోయింది పరిస్థితులు. ఏమైపోయినాయి మారిపోయినాయి అంటారుగా, బళ్ళు వాళ్ళలో బళ్ళు కదా. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా అంటే చెప్పులు లేవు ముసుగేసుకున్నాడు, కాలినడుగున వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి బెత్షెబా విషయంలో ఈయన దావీదు గారు తప్పు చేసిన దాన్ని బట్టి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు, నీ ఇంట ఖడ్గము
కత్తి ప్రవేశించింది, ఇంక నీకు యుద్ధములే. అది ఎంట పుట్టిన కొడుకైన అబ్షాలోమే ఎదురు తిరుగుతాడు. అబ్షాలోం ఎదురు తిరిగి రోజు అందరిని జనాలందరినీ ఇంటి తట్టు తిప్పేసుకుంటాడు. అప్పుడు రాజుగారికి తెలిసింది దేశమంతా అబ్షాలోం తట్టుకు వెళ్ళిపోయారని చెప్పి. వేరే పట్టణంలో ఉన్నాడు. సరే, అతను వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తే పట్టణం ప్రజలు ఎన్ని పాడైపోతాయని చెప్పి మనమే పారిపోతాయని చెప్పి దావీదు తనకున్న ప్రియులైన వారందరిని తీసుకొని ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. చెప్పులు కూడా వేసుకోలే, కంగారులో చెప్పులు లేవు, తల కప్పుకున్నాడు, ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఏడుస్తున్నాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా భక్తురాలు ప్రార్థన చేస్తారు. చూద్దారండి. మొదటి సమూయేలు 2:7-8. మొదటి సమూయేలు 2:7-8 నేను చదువుతాననే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తివాడు ఆయన. దారిద్ర్యం కలగజేస్తాడు. ఆయన తలుచుకుంటే ఒక రాత్రిలో ఐశ్వర్యవంతుడికి చేయగలుగుతాడు. ఆయన తలుచుకుంటే రాత్రులు ఏం చేయగలుగుతాడు, ఆయన దరిద్రుడు చేయగలుగుతాడు. అందుకే బైబిల్ ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, శూరుడు తన శౌర్యం బట్టి, జ్ఞాని తన జ్ఞానం బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని. అంటే దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంటే అండి, అతిశయించాలంటాడు. ఏమంటాడంట, అతిశయించి. అయితే ముందు ఇంక మనం గమనం చేస్తే సౌలు దగ్గర నుంచి పారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే ఒక చోటకి అదుల్లాము గుహ దగ్గరికి వెళ్తాం. మొదటి సమూయేలు 22 చూద్దారండి. మొదటి సమూయేలు 22 1-2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. గమనించాను. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి. చూసారా, ఇప్పుడు ఈయనకే ఏమీ తింటాగలేదు పాపం. ఇది వేరే సందర్భం. ఇది అంటే ఇంకా దానికి అబ్షాలోం తరిమిన దానికంటే ముందు సందర్భం. సౌలు తరుగుతున్నాడని, చంపేస్తాడని తెలిసినప్పుడు యోనాతాను ముద్దు పెట్టుకొని ఈయన పంపించేస్తాడు. వీళ్ళిద్దరు ఒడంబడిక చేసుకుంటారు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక చోటకు వచ్చినప్పుడు దావీదు అక్కడ తెలిసింది ఏమని, ఇతని ఇంటి వారికి అందరికి తెలిసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఎవరు వచ్చారంటే 400 మంది వచ్చారు. ఈ 400 మంది ఎవరుంటారు అక్కడ? 3 గుంపులు ఉన్నాయి. ఏమని? ఇబ్బంది గలవారు అంటే ఏంటి, తింటాకు సరిగ్గా పాపం లేదు. అప్పులు గలవారు, అప్పులతో నిండిపోయారు పాపం. అసమాధానం, ఎందువల్ల అసమాధానమో పాపం. ఈ 3 గుంపుల వారు అందరికి వస్తే ఈయన దగ్గరికి ఏమైందంట, వాళ్ళందరికీ ఈయన అధిపతి అయ్యాడు. దీనికి మనకు సింపుల్ సామెత చెప్పచ్చు, పుండు మీద కారం చల్లినట్టు, లేదంటే పుండు మీద ఏమన్నా పుల్లగుచ్చుకుందో ఏమవుతుంది, చాలా బాధ. ఈయన అసలే ఇబ్బందిలో ఉన్నాడు. ఇతను అసలే చాలా అసమాధానం అంటే ఏంటి, ఆయన ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. రౌద్రుడుగా ఉన్నాడు సౌలు. ఇప్పుడు వీళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చారు. ఈయనకి అధిపతి ఏంటి, ఈయన పెడతాకి ఈయన దగ్గర ఏమనుందా? ఈ సందర్భాలను గుర్తు తెచ్చుకొని యెహోవా నేను దరిద్రుడును అంటున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే గొర్రెల దొడ్డులోంచి దేవుడు తీశాడు. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో రాస్తాడు. చూద్దారండి. 78వ కీర్తన 70 వచనం నుంచి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను, కార్యములందు నేర్పరయ్యే వారిని నడిపించెను. గొర్రెల దొడ్డులో ఇది ఈయనకేమి పెద్ద గొర్రెలు ఎక్కువేమి లేవు, చిన్న మంద ఉంది. మరి గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు వాళ్ళకి స్నానం చేయడానికి నీళ్ళు ఉంటాయా? మనలాగా పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేట కాదు, ఊరు దూరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్న వాటిని మేపాలి. అసలు ఎడారి ప్రాంతాలు అవి, బట్టలు మాసిపోయింటే వాసన. ఇప్పటికీ కూడా మీరు గొర్రెలు కాసుకునే దగ్గరికి వెళ్తే మంచి వాసన వస్తుంది. తెలుసు మీకు ఏ వాసన వస్తుంది? ఒక బ్యాడ్ స్మెల్. ఆ గొర్రెల దగ్గర ఉండేటువంటి దుర్గంధం అనేది వస్తుంది. ఈయన అందుకే ఎక్కడున్నాడంటే గొర్రెల దొడ్డు అనబడిన దరిద్రతలోంచి నన్ను లేవనెత్తేపురా. ఎక్కడి నుంచి అంట? ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డనే దారిద్ర్యం నుంచి నన్ను ఏం చేసావు? నన్ను
అందుకని అంటున్నాడు, గత స్థితిని ఆయన మర్చిపోలే. నేను దరిద్రుడను అని ఎందుకు చెబుతున్నాడంటే, ఒకప్పుడు నాకు చెప్పులు కూడా లేవు ప్రభువా, ఒకప్పుడు నాకు తింటాకు కూడా లేదు, తింటాకు కూడా బాగా ఆకలేస్తుంది. అడవిలో ఉన్నాడు, అప్పుడు పంపుతాడు, సేవకుని పంపుతాడు. అక్కడ నాబాలు ఉన్నాడు దగ్గరలో, నాబాల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు దావీదు, ఆహారంకి ఏమన్నా పంపించండి. ఆయన అంటాడు, ఏ దావీదేవుడు, నేను పంపను అది అంటా ఉంటాడు. అప్పుడు దావీదు గారు అంటారు, నేను ఈ వేళకి ఒక ప్రమాణం చేస్తాను, నేను చంపేస్తాను అది ఇది అనేటప్పటికి పనివాడు అబీగయీలుకి చెబుతాను, నాబాలు భార్య. అప్పుడు ఆమె ఎదుర్కొని వస్తారు. ఆహారం మెయిన్కి కావాల్సింది ఏంటంటే, ఇతనికి తింటాగలేదు, ఇంత ఉన్నవారు కూడా తింటానికి లేదు, అంజూరు పడలను కదా, ఆహారం ఇవన్నీ తీసుకుని ఎదురొచ్చి సాగిలిపడి నమస్కారం చేసి, అయ్యా క్షమించంటారు. అంటే తింటానికి కూడా లేని ఎవరికి? దావీదు గారికి. అందుకే ఊరికి చెప్పలేదు, దేవుడితో నేను దరిద్రుడను. అందుకే ఆరాధన చేసేటప్పుడు కూడా ఏమని ఆరాధిస్తారు చాలామంది? ఏమని ఆరాధిస్తారు? ప్రభా నేను ఎన్నిక లేని దాన్ని, నేను దిక్కులేని దాన్ని, నేను దరిద్రులను అని అంటాం కదా. అలాగే ఒక చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఇద్దరు సిస్టర్స్ పక్కనే ఉన్నారు. ఏం ఆరాధన? ప్రభా నేను దరిద్రాలని. అవును ప్రభా. నేను ఎందుకు పనికిమాల దాన్ని. అవును ప్రభా. నేను చాలా పాపిని ప్రభా. అవును ప్రభా అని అంటాం. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము తండ్రి అనేసిన తర్వాత ఏంటి, లేచి ఆ పక్కన నా జుట్టు పట్టుకొని, ఏంటి నేను దరిద్రాలనా, నేను దిక్కులేందాన్నా, నేను పాపినా, నేనంటే నువ్వు అవును అంటావా అని ఏమై చేసింది? జుట్టు పట్టేసుకుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం కొన్ని విషయాలు దేవుడితోనే చెబుతాం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనకు అసలు జీర్ణించుకోగలుగుతామా? మనం కేవలం దేవుడితో జస్ట్ వల్లించడానికి కొన్ని పదాలు సెలెక్ట్ చేసుకుంటాం. అదే పదాలు తిరిగి మళ్ళీ ఎవరైనా ఊరుకుంటామా? ఊరుకో. ఇంకొక సంఘంలో నేను పనికిమాల దాన్ని ప్రభా అని ఆరాధించిందంట. బుడ్డోడు ఎవడు అన్నాడంట, పనికిమాల అంటే అని పిలిచాడంట. సేవకుడు ఇక్కడికి వచ్చి చెప్పాడు, ఆయన సంఘంలో జరిగిందంట. వాడికి ఏం తెలుస్తుంది? వాడి పేరు అనుకున్నాడు ఆవిడది కదా. సో ఇలా కొన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని పదాలని కేవలం నీ దగ్గర ఊరికే అప్పచెప్పడానికి, పిల్లలు పాఠం అప్పచెప్తారు కదా, అలాగే దేవుడి దగ్గర అప్పచెప్పడానికి కానీ అన్వయించుకోవడానికి మనం వాటిని వాడుకోం. కాబట్టి ఇక్కడ ఈయన దేవుడి దగ్గర ఏమని చెబుతున్నాడంటే, నేను దరిద్రుడను. నిజమే ప్రభు, గొర్రెల దొడ్డలో దారిద్రతలో నన్ను ఏం చేసావు? ఐశ్వర్యవంతుడిగా చేశావు అంటాడు కదా. నాతాను ప్రవక్త, నాకు దేవునికి ఒక దేవాలయం కట్టాలనిపిస్తుంది, కట్టు రాజా అంటాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్త మాట్లాడతాడు, చెప్పు దావీదుకి, గొర్రెల దొడ్డులో నేను తీసి ఇశ్రాయేలు రాజుగా చేశాను, చాలా రక్తం వలికించావు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కడతాలా అంటాడు. అప్పుడు పొద్దున్న లేసి మళ్ళా వచ్చాడు నాతాను వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావంటే, దేవుడు ఇలా చెప్పమన్నాడంటే, ఇంక వెంటనే దావీదు గారు త్వరగా మందిరంకి వెళ్ళిపోయి సాగిలి పడిపోయి, నాయన నేను ఏ పాటి వాడిని, ఎంతలా హెచ్చించడానికి ఏ పాటి వాడిని ప్రభు, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజుగా చేసావని చెప్పి దేవుని ఏం చేస్తున్నాడండి? స్తుతిస్తా, ఘనపరుస్తా, కొనియాడుతూ ఉంటున్నాడు. ఈయన దరిద్రత అనే మాట, గతాన్న మాట దేవుడి దగ్గర చెబుతుంది. నేను దరిద్రునే, నీవు లేకపోతే ఆ దరిద్రతలో ఉండేవాడిని ప్రభు. నిజమే కదా. అన్నలేమో ఆర్మీలో ఉన్నారు, ఇజ్రాయిల్ ఆర్మీలో ఉన్నారు. లాస్ట్ వాడు కాబట్టి ఎవరైనా ఆఖరి అబ్బాయిని ఎక్కడ పెడతారండి? మీ ఇంట్లో లాస్ట్ పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు? మీ దగ్గరే పెట్టుకుంటారు. మరి ఇది ఉల్టా అయింది ఇక్కడ. లాస్ట్ కానీ ఏం చేశారు? ఎక్కడో ఆఖరికి ఎస్ఐ సమూయేలు గారు వచ్చి, నీ కుమారులందరినీ ఇక్కడ నిలబెట్టు, దేవుడు మీ కుమారుల్లో ఒకరిని రాజుగా కోరుకుంటాను అన్నాడంటే అప్పుడు ఏం చేయాలి? ఆయన కోరుకున్నమాట సర్వసంగతి నాకెంతలే, పిలుద్దాం అనుకోవాలి కదా, పిలవలేదు అంటే వాడిని ఎలా ఎన్నుకున్నాడు? ఆయన ఒక దరిద్రుడు, ఆ గొర్రెలు కాసుకున్నాడు, ఆడినేవాడు రాజుగా చేసుకుంటాడని చెప్పి ఈ మంచి దేహం, మంచి బలంగా ఉన్న కొడుకులందరూ నిలబెట్టాడు. ఈయన సమూయేలు గారు చూశాడు, ఈయనకైతే నచ్చారు కానీ దేవుడికి నచ్చలేదు. ఏమయ్యా సమూయేలు, మీరు పైవేషం లక్ష్య పెడతారయ్యా, నేను హృదయం లక్ష్య పెడతానయ్యా, వీళ్ళెవరు ఇంకెవరు ఉన్నారు ప్రభా? ఉన్నాడులే అంటే కాముగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ యెషయాని అడుగుతాడు, ఇంకెవరన్నా ఉన్నా? కడసారి వాడు ఉన్నాడండి, అరణ్యంలో గొర్రెలు మేసుకున్నాడండి. అయితే ఆడొచ్చేవరకు ఎక్కడికి వచ్చి ఉండని పిలిపించన్నాడు. నువ్వు అక్కడ వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. అబ్బాయి ఇంక ఇంట్లో కూడా రాలా, ఎండలో వచ్చాడేమో, మొత్తం చెమట కారిపోతా ఉంది, బట్టలు బీభత్సమైన వాసన వచ్చేస్తున్నాయి, గుమ్మంలో అడుగు పెట్టలేదు. ఇంకా ఈ సమూయేలు గారికి కూడా నచ్చలేదు ఆ కుర్రోడు. ఇంగ్లీష్లో ఉంటుంది, దావీదు లార్డ్ దిస్ బాయ్ అంటాడు, వంగిపోయేలాగా. అంటే ఏంటి? ఈ బాలుడా అంటాడు. ఆశ్చర్యపోతాడు ఆయన చూసి. దావీదు గారు వస్తుంటే దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని పెద్దగా ఈ సమూయేలుతో మాట్లాడుతుంటే సమూయేలు దేవుడితో అంటాడు, ఈ బాలుడా అంటాడు. ఆశ్చర్యపోయాడు. అవును, దరిద్రనే కోరుకున్నాడు దేవుడు, దరిద్రనే కోరుకుని ఇప్పటికీ దావీదు అనే పేరు ఉంది మన
ప్రధానమంత్రి వెళ్ళారు కదా ఇజ్రాయెల్ దేశం, ఒక ఒక హోటల్లో పెట్టారు. ఆ హోటల్లో ఎన్ని బాంబులు వేసినా పేలదు. ఇప్పుడున్న హోటల్ దాని పేరే డేవిడ్ అని ఇంకో సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఇప్పటికీ వాళ్ళు మర్చిపోరు దావీదు అని పేరు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, నీ గోత్రములో నీ సింహాసనం మీద నిన్ను బట్టి ఒకడు ఉండక మానడు అని చెప్పారు. ఎందుకో తెలుసా? దావీదు గారు ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత కలిగే ఉన్నాడు. అది రోజు మన జీవితాలు ఈ మాట బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? కొన్ని వచనాలు చూద్దారండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఏమయ్యాడు, మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి చూద్దారండి. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయన. అసలు ఈ మాట ఊహకు అందదండి. మనము, దేవుడేమో ధనవంతుడు, మనం ఎవరు? మనం చెప్పండి, చెప్పట్లేదు చూశారు మీరు? చెప్పరు. నేనేది గట్టి నేను దరిద్రుడను మీరు చెప్పగలుగుతారన్నమాట. మాట ఎక్కడ వినపట్లేదు. మనం ఎవరు? మనం దరిద్రులం. మనం, దేవుడు ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు అంటే ఇంకా దానికంటే పౌలు గారు రాస్తారు, పేతురుగా మన తిమోతికి, శ్రీమంతుడును అద్వితీయుడని అని చెప్పి. అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి నీ నిమిత్తం నా నిమిత్తం ఎలా వచ్చాడంటే ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఏమంటే యేసు ప్రభు అంటారు, అయ్యా ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తానంటే, నా దగ్గరికి ఎక్కడికి వస్తాను? నక్కలకు బొరియలు ఉంటాయి, ఇసుకల్లో అక్కడెక్కడ పెట్టుకుంటాయి, ఆకాశ పక్షుల గోళ్ళు ఉంటాయి, కానీ మనిషి కుమారునికి తలబాల్చుటకైనను స్థలము లేదు. ఎవరైనా సొలొమోను ఆకాశమున సింహాసన భూమిన పాదపీఠం అని అన్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. ఒకానొక రోజున అలాగ పడవ మీద తలవాలుస్తుంటే ఆ సముద్రం వచ్చి లేపేసింది. తుఫాను వచ్చి ఓ బొదకడానికి పడుకుంటే ఎలాగా అని ఏం చేసింది? లేపేసింది. 120 డిగ్రీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయటానికి, ధనవంతులుగా చేయటానికి ఆయన నిమిత్తం ఏమయ్యాడండి? దరిద్రుడయ్యాడు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు చాలా కష్టం చేసుకుని పిల్లలు ఏం చేస్తారు? బాగా చదివిస్తారు. ఇప్పుడు రిక్షా తొక్కుకునే అతను ఇలాంటి పెద్ద ఆఫీసర్ అయ్యాడని ఇలాగ అతను పిల్ల అవుతాడు. ఎందుకు మనం అలా మేము ఏ స్థితిలో ఉన్నా కానీ మా పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు? చాలా కష్టపడతారు. మరి మామూలు తండ్రులే ఇలా అనుకుంటుంటే పరమ తండ్రి అయిన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆదాములో మనందరం తప్పిపోయాం. ఆదాము ఈ పండు తినమును నేను నిత్యముగా చచ్చదు. అసలు ఆ కీర్తన గ్రంథం 8వ కీర్తనలో అతని దేవుని కంటే కొంచెం తక్కువగా చేశావు, మహిమా ప్రభావం అతని కిరీటముగా ధరింప చేశావు, అన్నీ అతని పాదాల కింద పెట్టావు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కిరీటం పోయింది, అధికారం పోయింది. ఇప్పుడు దేవుడి ఆశ ఏంటో తెలుసా? ఆ కిరీటాన్ని మరలా మనకు పెట్టాలి. అందుకనే ఆయన కిరీటం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మనకు ముళ్ళకి దరిద్రాలకి గుర్తు ఏంటంటే ముళ్ళ కిరీటం. ఆనాడు దేవుడే చెప్పాడు, నువ్వు చేసిన తప్పుని బట్టి భూమి శపించబడింది. ఆదామా నువ్వు భూమిని దున్నుతావు కానీ అది నీకేమిస్తుంది? ముళ్ళ పొదల గచ్చ. ముళ్ళు దేనికి గుర్తు? దారిద్రానికి గుర్తు. మన నెత్తి మీద ఏముండేవి? ముళ్ళు ఉండేవి, శాపం ఉండేది, శని ఉండేది, దరిద్రత ఉండేది. ఈ దరిద్రమైన ముళ్ళుని, శాపకరమైన ముళ్ళ కిరీటాన్ని ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పెట్టుకొని ఆ రాజ కిరీటాన్ని ఎవరికి పెట్టారు? మనకు పెట్టారు. ఏమంతకని పేతురు రాసిన 1:9 ఏముంది? రాజులైన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయం ప్రచురించాడు. రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, సొత్తైన ప్రజగాను, ఇంకా ఎన్ని పేర్లు పెట్టాడో మనకు చెప్పలేం. ఎన్ని పేర్లు పెట్టాడో మనకు చెప్పలేం. అంటాడు యెషయా గ్రంథంలో, నీవు నన్ను ఎరగకుండానప్పటికి నీకు నేను బిరుదులు ఇచ్చాను. ఎవరికి బిరుదులు ఇచ్చాడు? దరిద్రులమైన మనకేమిచ్చాడు? ఆయన బిరుదులు ఇచ్చాడు. కాబట్టి ఈ విషయం బట్టి మనం ప్రభు సన్నిధానంలో కృతజ్ఞత కలిగి, దావీదు గారు చెప్పాడు, నాయన నేను దరిద్రుడని అంటున్నాడు. అయితే మనం ఆరాధన చేసేటప్పుడు నాయన ఇలాంటి స్థితిలోనూ నన్ను నువ్వు దరిద్రత కలిగిన నన్ను నీలో ఐశ్వర్యం, ఎఫెసీ పత్రికలో రాస్తాడు. ఎఫెసీ పత్రిక ఏ విధంగా రాశాడంటే, ఆ రోజుల్లో వారు చాలా దేవుడు మాకు ఏమో లేదు అని బాధపడుతున్నప్పుడు పత్రిక రాశాడు. సమస్త కోటీశ్వరులందరూ ధనమంతా ఒక తక్కెడలేసి ఇచ్చిన రక్షణ ఐశ్వర్యాన్ని ఒక తక్కెడలేస్తే ఒక పక్కన వేస్తే దీని ముందు అది ఎందుకు కూడా పనికిరాదంట. అంత ఐశ్వర్యాన్ని ఎవరు ఇచ్చాడు మనకి?
యేసుక్రీస్తులో. యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా కలిగి ఉంటే మనంత ఐశ్వర్యవంతులు ఈ సృష్టిలోనే లేరు. వారికున్న ధనమంతా బైబిల్ అంటుంది క్షయమైపోయేది. మనకున్న ఐశ్వర్యం అంతా అక్షయమైనది, వాడబారనేది. మనకి పరలోకపు ధనానికి భూమి మీద ధనానికి ఏమాత్రం టాలీ అవుతుందా? ఇవన్నీ కూడా భూమి ఆకాశములు ఏమైపోతాయంట? లయమైపోతాయి, అన్నీ గతించిపోతాయి. పరలోకపు ఐశ్వర్యం మాత్రం అది గతించింది. ఇప్పుడు మనం ఎక్కడ ఐశ్వర్యవంతులుగా ఉన్నావు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి యేసు ప్రభు నామములో రక్షించబడి తిరిగి దేని నామలో బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చి రొట్టె ద్రాక్షరస పాలు పొంది అపోస్తుల బోధ ఎందును సహవాసమందు రొట్టె పేర్చడం ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్కకుంటూ నీకు ఇచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ దేవుడిచ్చిన రక్షణ బట్టి దేవుళ్ళు ఆనందిస్తూ కొనసాగుతున్నప్పుడు నీ అంత ఐశ్వర్యవంతులు ఎవ్వరు కూడా లేనే లేరు. అందుకనే ఈ ఐశ్వర్యం గురించి పౌలు గారికి తెలుసు. అందుకని ఏమంటాడు? నాకు ఏమేమి లాభకరమై ఉన్నావో అవన్నీ నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు అది పొందాలని నేను గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికి నేనేం చేస్తున్నాను? వేగురు పడుతున్నాను. ఈ రోజున మనందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు దరిద్రుడిగా వచ్చి ఆయన దారిద్ర్యంలోంచి మనల్ని ఏం చేశాడు? ఆయన ధనవంతులుగా చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు మీరు చెడ్డవారయ్యండు మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు కదా, మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు తను అడుగు వారికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర సర్వ సంపదలు. కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఏమున్నాయి? బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన అంటే దాచబడ్డాయి. ఏమన్నాయండి? దాచబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర దాచబడినటువంటి నిధి ఉన్నది. ఆ దాచబడిన నిధి ఎవరికి ఇస్తాడు ఆయన? రహస్య స్థలములలో మరుగైన ధనమని నీకు ఇచ్చేద్దాం. ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు మన ఇంట్లో దాచినివి ఎవరికి ఇస్తాం? మన పిల్లలకి ఇస్తాం, పక్కింటి పిల్లలకి ఇస్తామా? దాచిని ఎవరికి ఇస్తాం? మనం పిల్లలకి, మన పిల్లలకి. దేవుడు కూడా అంటున్నాడు, రహస్య స్థలములలోనూ అంధకార అందులో ఉన్నటువంటి నిధులను ధనమని నీకు ఇస్తాను. ఎందుకని? మనల్ని దరిద్రులైన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి. దావీదు గారు దరిద్రుడు, కానీ కీసు కుమారుడైన సౌలు ముందు నుంచి వారు భాగ్యవంతుడే. బైబిలే చెబుతుంది కీసు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు, అంటే ధనవంతుడు. ఆ కీసు కొడుకు సౌలు. ముందు నుంచి వాళ్ళు రాయల్ ఫ్యామిలీ. ఎవరిది? సౌలు గారి ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. కానీ ఈయన దరిద్రుడు. అది మన కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ఏ విధంగా దీవించాడో మనం చూసాం. ఆ బైబిల్లో చాలాసార్లు చెప్పాను కూడా. దేవుడు తర్వాత నెక్స్ట్ ఎక్కువసార్లు వచ్చిన పేరు ఏం పేరు అంటే దావీదు అని పేరు. మీరు లెక్క పెట్టుకోండి. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర ఉన్నట్టుగా చెప్పుకునేవాడు. ఉన్నట్టుగా నేను దరిద్రుడనంటే దరిద్రం. ఎస్, దావీదు ఒకప్పుడు నువ్వు దరిద్రుడే, కానీ ఇప్పుడు నేను ఏం చేశాను? కాబట్టి ఈ రోజున ఈ రెండో పాయింట్లో మనం ఆలోచించేద్దాం. మనం హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను దరిద్రుడని ప్రభు నన్ను కనికరించావు, గొప్ప ఐశ్వర్యం అనే గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు. కానీ మనమేం చేస్తాం? చాలా మిస్టేక్ ఏంటండి, రక్షించబడి కూడా బలలో పాలు పొంది కూడా పాటలు పాడుతూ కూడా ప్రార్థన చేస్తూ కూడా ఒకవేళ దేవుడి దగ్గర అడిగినవి పొందుకోలేదు అనుకోండి, మనకి జరగలేదు అనుకోండి, మన ఫీలింగ్స్ ఎలా పెడతామంటే సర్వం కోల్పోయినట్టుగా. ఏం పెడతాం మనం? సర్వం కోల్పోయినట్టుగా. దేవుడు మనల్ని ఏదో అన్యాయం చేసినట్టుగా, అసలు మనల్ని ఏదో పట్టించుకున్నట్టుగా, మనకేదో గాలి ఇవ్వనట్టుగా, మనకేదో నీరు ఇవ్వనట్టుగా అని అనుకుంటాం. అసలు దేవుడు ఎంత బాధపడతాడంటే, నా ప్రాణాన్ని పెట్టి నీకు రక్షణ ఇచ్చాను, నేను దరిద్రుడిగా వచ్చి నేను ధనవంతుడిగా చేశాను, పరలోకాన్ని నీకు ఇచ్చేసాను. అందుకే దాని గురించి రాశాడు రోమా 8:32. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించేసిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? అయితే అంటే అర్థమేంటి తెలుసా? దావీదు గారు అంటారు, చూద్దామండి అసలు దావీదు గారి దేన్ని బట్టి ఆనందం. 21వ కీర్తన. అసలు దేన్ని బట్టి మనం అతిశయించాలి అనేది దావీదు గారు రాస్తారు ఇక్కడ. చూద్దాం 21వ కీర్తనలో 1 నుంచి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించి. ఎవరి బలం బట్టి? దేవుని బలం బట్టి. నీ రక్షణను బట్టి అతడు ఎంతో అనలేదు, ఎంతో హర్షించుచున్నాడు.
ఈ రోజున నీవు నేను దేవుని బలం బట్టి అతిశయించాలి. దేవుడిచ్చే రక్షణ బట్టి మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? హర్షం అనేది ఏంటి? సంతోషం కంటే కొంచెం ఎక్కువైనది. ఎందుకంటే ఈ మాట నేను చదివించాను అంటే, ఈ రోజున దేవుడు మనల్ని అదే దారిద్ర్యంలో వదిలిపెట్టేసేవాడు కాదు. నీకేమి కావాలో అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయండి? ఆయన దగ్గర పాపము తప్ప అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గర ఏమున్నాయండి? పాపము తప్ప అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ మనం అడగటం చేత కావట్లేదు. దాని యాకోబుగా 4 అంటారు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచులుండే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ అడగట్లేదు, మీరు అడిగినా కానీ దురుద్దేశంతో అడుగుతున్నారు అంటున్నాడు. ఈ రోజున అన్నీ మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఎవరిని దరిద్రులుగా వదిలిపెట్టేసేవాడు కానే కాదు. ఆశీర్వదించి 115 కీర్తనలు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించిన గాక, భూమి ఆకాశం ఉంచిన యెహోవా చేత మీరు ఆశీర్వదింప. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ స్వతంత్రించుకోవాలి అంటే ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యం అనగా క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉంటే ఎంతో గొప్ప భాగ్యం. ఐశ్వర్యవంతులుగా చేసి రక్షించబడిన వారికి ఏమి కావాలన్నీ ఆయనకి తెలుసు. అడిగి ఊహించే వాటికంటే ఆ అత్యున్నతంగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 3వ పాయింట్ చూద్దారండి. ఆ 2 చెప్పేవాడి చెవిగ్గి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడు ఏమన్నాడండి? నేను నీ భక్తుడను. చూసారు, మనం అనగలుగుతామా? మనం అనగలుగుతామా? రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనమగును. ఈయన అంటున్నాడు, నేను నీ భక్తుడును అంటున్నాడు. అసలు భక్తుడనే వ్యక్తి ఎలా ఉంటాలో తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను అంటే తిమోతి గారు ఏమన్నా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేవాడా? అందరితో పెట్టుకునేవాడా? ఎందుకు రాస్తున్నాడు? విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం అంటే ఏంటి? ఎక్సర్సైజ్. భక్తి అనేది ఏం చేయాలంటే అండి, సాధకం చేయాలి. ఇప్పుడు ఏ పనైనా కానీ సాధకం అది నేర్చుకుంటూ ఉంటేనే వస్తుంది. నేర్చుకుంటుంటేనే వస్తుంది. భక్తి సాధకం చేయమంటున్నాడు. భక్తి సాధకం ఎవరి దగ్గర చేయగలుగుతాం? అది మన దేవుడి దగ్గరే నేర్చుకో. ఆయన అన్నాడు మత్తయి 11:29, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటు. అది అసలు భక్తి అంటే ఏంటి? తండ్రి అయిన దేవునిది నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే యాకోబు 1:27 చూద్దారండి. యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండలను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. అది 50%. ఇహలోక మాలిన్యం అంటకుండా తనకు అంటకుండా తన్ను తాను. అది భక్తి అంటే ఏంటంటే, ఒకటేమో సోషల్ వర్క్ అంటారు, నీతి క్రియలు అంటారు. రక్షణ పొందిన తర్వాత నీతి క్రియలు చేస్తే వాటికి ప్రతిఫలం ఉంటుంది. రక్షించబడకముందు చేస్తే అది తర్వాత దానివల్ల రక్షణ దొరకదు. రక్షించబడి నీతి క్రియలు చేస్తే దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా దాంట్లో 50% ఏంటంటే ఇహలోక 50 అని కాదు, ఇంకా అది 100 ఇది 100. ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మరి భక్తుడును అని అన్నాడంటే ఆయనకి మాలిన్యం ఒకసారి అంటుకుంది, ఒక్కసారి. అది దేవుడు బట్టబయలు చేసేసాడు. అసలు అర్థంగా దేవునికి దావీదు ఎంత ఇష్టమో అంత కష్టపెట్టాడని చెప్పి దావీదు గారి గదిలో చేసిన పాపాన్ని పుట్టినవాడు కానీ పుట్టబోయేవాడు కానీ చచ్చిపోయిన అందరూ తెలిసేటట్టుగా ఏం చేశాడండి? బైబిల్లో రాయించేశాడు. ఎక్కడ రాయించేశాడు? బైబిల్లోనే రాయించేశాడు. ఒక్కసారి తప్పు చేశాడు, భక్తిని పక్కన పెట్టాడు, ఇహలోక మాలిన్యం అంటుకుంది, మురికి అయిపోయాడు, దేవుడికి దుర్గంధం కలిగించాడు. కొన్ని నెలల పాటు దేవుడు ఆయన్ని వదిలేశాడు. మరలా పశ్చాత్తాప మరలా దేవుడు తన రాజ్యాన్ని తనకు దేవుడు ఇచ్చాడు. బైబిల్లో రాయించాడు. ఒక బెత్షెబా విషయంలో తప్ప దేని యందును దావీదు లోపం లేనివాడుగా జీవించాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ రోజున మన జీవితాల్లో అది ఆ పాపం కూడా ఏమొచ్చింది? కంటి ద్వారా వచ్చింది.
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోబాబును సైన్యం అందరూ వ్యూహపరిచి యుద్ధానికి పంపించేసి ఈయన పడుకున్నాడు. మరి ఎందుకు పడుకున్నాడు పాపం తెలియదు. పడుకున్నాడు. ఈవినింగ్ మిద్ది మీద లెగిశాడు. మిద్ది మీదకి ఎక్కి అలాగ చూస్తాం. రాజుగారి ప్యాలెస్ అంటే పెద్దగా ఉంటుంది కదా. అలా చూశాడు. స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనపడింది. వెంటనే పాప ఇటు వచ్చేయాలి. చూడకుండా దృశ్యాన్ని చూశాడు. ఆమె ఎవరు అని అన్నాడు. పలానట్టు సరే తీసుకురని అన్నాడు. ఆమెతో పాపం చేశాడు. ఈమె గర్భవతి అయింది. ఇప్పుడు ఈమె భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు. చాలా రోజులైంది వెళ్ళి. ఇప్పుడు ఎలాగని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇతని ఇంటికి పంపిద్దానికి అతను అంటాడు, ఆ ఊరి అంటాడు, మందస్సము దేవుని సైన్యమంతా సైన్యులు ఉంటున్నాయి, ఈయన ఆ ఇంటికి వెళ్ళాలో సుఖపడతారు, నాకు వద్దని ఆ దావీదు గారు వాకిట్లోనే పడుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయనకి అర్థమైపోయింది, ఈ నింద నా మీదకి వచ్చేస్తారా అని చెప్పి రాస్తాడు. ఏమని? యోవాబు సైన్యాధిపతికి ఏమని, ఈ ఊరియాను ఏం చేస్తాడంటే బలమైన యోధులుండి దగ్గర యుద్ధానికి పెట్టి చచ్చిపోయేటట్టుగా చూడంటాడు అని పత్రిక రాసి చుట్టి ఇతని చేతికి ఇస్తాడు. ఇతని మరణ వార్త ఇతని చేతికి ఇచ్చి పంపిస్తాడు. బాబు ఇచ్చినప్పుడు యోవాబు చూసి ఆశ్చర్యపోయాడు. సర్లే అని చెప్పి ఏం చేస్తాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పాపంలో ఉండక దేవుడు నాతాను ప్రార్థించాడు. నీకు అడిగితే నేను ఇవ్వనా, నీకు ఏం తక్కువ చేశాను, వాళ్ళ భార్యను ఎందుకు ఆశించావు, అతను ఎందుకు చంపేవు, నువ్వు నీ కత్తి ప్రవేశించింది చూసుకో అన్నాడు. అంతే. భక్తికి మాలిన్యం ఒక్కసారి పడింది అంతే. ఇంకప్పటి నుంచి ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధ పెట్టలేదు. ఈ రోజున మనం ఎందుకు చెబుతానంటే, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా మన ఈ కన్నులతో ఎన్ని చూస్తామండి. ఏమండి, ఆదివారం మాత్రం దేవుణ్ణి చూస్తాం. కొంతమంది దేవుని చూడరు, ఎవరేం చేస్తున్నారో చూస్తారు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని చూస్తారా? చూడరు. ఎవరు ఏ బట్టలు కట్టుకుంటారు, వాళ్ళు మెల్ల ఏం వేసుకున్నారు, ఏం వేయించుకున్నారు, చచ్చి తుడిచారా, ఫ్యాన్లు తుడిచారా, నువ్వు తుడవగానే తుడిచారా అని అడుగుతావు. ఎలా ఉంటుందా? దేవుని చూడరు, చూస్తాం. మరి సోమవారం నుంచి ఏం చూస్తాం మనం? అసలు ఏమి చూస్తామో మనకే తెలియదు. అడ్డమైనవన్నీ మనమే చూసేస్తాం. అడ్డమైనవన్నీ మనమే చూస్తాం. బైబిల్ ఏముంటుందంటే, యాకోబు 1 వచ్చిన చదివినప్పుడు భయం వేస్తుంది నాకు. ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా ఉంటేనే నువ్వు భక్తుడు, లేదంటే నువ్వు భక్తిహీనుడవే. ఎలాగన్నా చేయి. నువ్వు మాలిన్యంని నీకు అంటుకుందా, మాలిన్యం నీ కంటిలోంచి నీ దేహంలోకి వచ్చిందా, మాలిన్యమైన మాటలు నీ నోట్లోంచి వచ్చినాయా, మాలిన్యమైనవి శబ్దాలు స్వరాలు నీ చెవిలోకి వెళ్ళినాయా, మాలిన్యమైన పనులు నీ చేతిలో చేసావా, నువ్వు భక్తుడవు కాదు. మాలిన్యం అంటే ఏంటి? దాని యోహాను గారు పత్రికలో రాస్తారు. ఎవడి లోకముతో స్నేహించేవాడు దేవుని శత్రువుని యాకోబు గారు రాస్తారు. శరీరాశ, నేత్రాశ, జీవడంబ, ఈ 3 దేవుని వల్ల కలిగినవి కావు. అదే మాలిన్యం. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబం. మరి ఈరోజున మనం భక్తులుగా కొనసాగుతున్నామా, భక్తిహీనులుగా కొనసాగుతున్నాం? నేను అంటాడు ఈయన 18 కీర్తన 21 వచనం చదువుతాం. 18:21 దావీదు గారు అంటారన్నమాట, నేను భక్తిహీనుడైన నీ మార్గం విడిచిన వాడిని కాను ప్రభువా అంటాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడును కాను. నీ భక్తుడు నాయన, భక్తిహీనుడైన నేను విడిచేవాడు నేను కాను ప్రభువా అంటున్నాడు. తిమోతి రాసి 2వ పత్రిక 3:5. తిమోతి గారికి రాశారు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, అట్టి వారికి విముఖుడమై ఉండుమంటున్నాడు. ఎలా పైకి ఎలా ఉంటారంటండి? పైకి భక్తి గలవారిగా నాకులాగా ఉంటారంట. అంటే ఎలాగా? తెల్లని బట్టలు వేసుకుని అబ్బో దేవుడు అంత భక్తిపరుడు అని మీరు అనుకుంటారు. కానీ నా విషయం బాగోలేదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? చాలా బాధ. మనం కూడా లోకానికి చూపించుకుంటాం, వీరి క్రిస్టియన్స్ ఎంత చక్కగా చర్చికి వెళ్తున్నారు అని పైకి భక్తి. కానీ భక్తి అనబడిన దేవుని శక్తిని ఆశ్రయించకపోతే బహు ప్రమాదం. ఆయన నేను భక్తుడుని అన్నాడంటే అలా జీవించాడు. పర్ఫెక్ట్గా జీవించకపోతే దేవుడి గ్రంథంలో ఆ మాట రాయించేవాడు కాదు. ఆయన జీవించాడు కాబట్టి దేవుడు మాట రాయించాడు. ఇప్పుడు మనం ఎలా అంటా ఉన్నాం? ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా కాపాడుకొని. ఈ కన్నులు ఇచ్చింది ఎందుకు? దేవుని చూడటానికి. ఈ చెవులు ఇచ్చింది ఎందుకు? దేవుని స్వరాన్ని వినటానికి. నోరు ఇచ్చింది ఎందుకు? దేవుని స్తుతించడానికి. కానీ ఈ 3 అడ్డమైనవన్నీ చేసేస్తూ ఉంటాం. ఈ చేతులు ఇచ్చింది ఎందుకు? అపవిత్రమైన ఎన్నో చేస్తూ ఉంటాం, రకరకాలుగా మన ఇష్టం వచ్చినట్టుగా. మరి భక్తులుగా మనం ఎలా అవుతాం? మనం ఒకసారి ప్రశ్న మనం వేసుకోవలసిన వారుగా ఉన్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం.
నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము. కరెక్ట్గా నిజంగా మనం భక్తిగా జీవించామనుకోండి, దావీదు గారు అంటారు, ఇది చెప్పే ముందు ఒక మాట ముందు ఒకసారి అటు వెళ్దాం. దావీదు గారు రాసిన కీర్తనలోకి వెళ్దాం. 4వ కీర్తనలోకి రండి. 7-8 వచనాలు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించితివి యెహోవా. నెమ్మదితో పండుకొని నిద్రపోతున్న నేను ఒంటరిగా ఉండను, నీవు నన్ను సురక్షితంగా నివసింప చేయదు కదా. ఒక్కసారి 27వ కీర్తన రాని చెబుతాను. ఇంకొకసారి 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకొందును. ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడు ఈయన? అప్పుడే ఎక్కడికి వెళ్ళాలి? యోబు 6:4లోకి వెళ్ళాలి. యోబు గ్రంథం 4:6 ఏముంది అక్కడ? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదంటే ఏంటి? నిజముగా నేను పర్ఫెక్ట్ భక్తులుగా మనం జీవించాము అంటే నువ్వు ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటావు, నీ చుట్టూ దండు చుట్టుముట్టేసినా నువ్వు ధైర్యంగా ఉంటావు, సమస్యల వలమిలి వెళుతున్నా కానీ నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ భక్తి మనకి ఏం పుట్టిస్తుందండి? ధైర్యం పుట్టిస్తుంది. ఈరోజు మనం ఉన్నాం అలాగా? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. భయము నేను వెంటాడుతుందంటే ఎక్కడో భక్తిలో కొంచెం లోపం. బైబిల్ అంటుంది, దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గలే ఆత్మనిచ్చాడు. భక్తి కలిగి ఉండవాలంటే ఏంటి? ఒకటేమో విధవరాండ్రను పరామర్శించాలి, దిక్కులేని పిల్లలను చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా మనల్ని మనం కాపాడుకునేట్లయితే చాలా అద్భుతం. రాజులు 2వ గ్రంథం చూద్దాం, త్వరగా రండి. 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచున్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ ఈ ఎలీషా షూనేమి అని ఒక ధనికురాలు ఉంది, ఆమె ఘనురాలు. ఆమె దగ్గరికి భోజనం పిలిచేది, వస్తూ ఉండేవాడు, వెళ్ళి ఉండేవాడు. భర్తతో చెబుతుంది, అతను ఆ వచ్చున్న దైవజనుడు నాకు భక్తి గలవాడనే అనిపిస్తుంది, అతనికి ఒక గోడ మీద ఒక ఇల్లు కడదాం, చిన్న రూమ్ వేద్దాం, అక్కడ వచ్చి ఇక్కడ ఉంటాడు, బస్ చేయనాడు అంటాడు. అంటే దీని పాయింట్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన భోజనం చేసి వెళ్తూ వస్తున్నాడు, ఆమె గుర్తుపెట్టింది ఈయన భక్తి గలవాడు అని చెప్పి. ఈ రోజున మన జీవితాల్లో మనం కూడా బంధువుల యొద్దకు వెళ్తాం, స్నేహితుల యొద్దకు వెళ్తాం, మన కాలేజీలకు వెళ్తాం, కంపెనీలకు వెళ్తాం, వ్యాపార ప్రదేశాలకు వెళ్తాం, అంటే ప్రయాణాలు చేస్తాం, అన్ని ప్రాంతాలకు వెళ్తాం. మనల్ని చాలామంది చూస్తారు. మరి మనల్ని చూసి వీరు భక్తి గలవారు అని చెప్పగలుగుతారు. షూనేమిరాలు చెప్పింది ఎలీషా గురించి, ఇతడు భక్తిగల దైవజనుడని నేను ఇది ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నా గురించి కూడా ఇతను భక్తిగల పాస్టర్డని నేను ఎరిగి ఉన్నాను, నా గురించి చెప్పగలుగుతున్నారు అని నేను పరీక్ష వేసుకోవాలి. వీరు భక్తిగల క్రైస్తవులు, వీరు భక్తిగల విశ్వాసులు, వీరు భక్తిగల దేవుని సంఘంలో ఉంటున్నారు, వీరు భక్తిగల బిడ్డలు అని చెప్పి మనల గురించి లోకం సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? చాలా ప్రాముఖ్యం. లేదంటే యాకోబు గారు అంటారు, నీ భక్తి వ్యర్థమే. భక్తి గలవారని చెప్పుకొని మన నోటికి కళ్ళెం పెట్టుకొనకపోతే మన భక్తి ఏంటంటే వ్యర్థమే. ఇంకా 4వ కింద వచ్చి 1వ వచనంలో, అంతటి ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడని నీకు తెలిసే అన్నది. దేవుని యందు భక్తి గలవాడని నీకు తెలిసి ఉందని ఎవరితో చెబుతుందా మాట? ఆమె ఎవరితో అంటుంది? ఎలీషాతో అంటుంది. ఈ రోజున మన జీవితాల్లో మరి మనం ఎంత భక్తి కలిగి ఉన్నాం? ఇలాంటివన్నీ స్వపరీక్ష చేసుకోకుండా దేవుడి దగ్గర ఎన్ని అడిగినా మనం త్వరగా పొందుకోవడం చాలా కష్టం. ముందు మన పరలోకానికి సంబంధించింది, దేవుడికి మనకి సంబంధించింది సమాధానం కలిగి ఉన్నాము ఏంటి, ఎలా ఉన్నాము అది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ముందు 3 పాయింట్లు చూసాం మొత్తం. మొదటి పాయింట్ ఏంటిది? యెహోవా నేను దీనుడని అంటున్నాడు ఆయన. యేసు ప్రభు దీనత్వం కలిగి ఉన్నాడు, పౌలు గారు దీనత్వం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం దీన మనస్సుని వస్త్రం కలిగి ఉంటేనే, దీనులుగా ఉంటేనే పరలోకం స్వతంత్రించుకుంటాం. దీన మనస్సు కలిగి ఉంటేనే దేవుడు వచ్చి మన యొద్ద నివాసం చేస్తాడు. ఆశీర్వాదం కావాలంటే కూడా దీన మనస్సు కలిగి ఉంటారు. రెండవది ఏం చూసాం? దరిద్రుడును. ఒకప్పుడు మన దారిద్రతలో ఉన్నాం, మనం ఆయన దరిద్రుడిగా వచ్చి మనం ధనవంతులుగా చేశాడు. అయినప్పటికీ మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుడు దరిద్రం ఐశ్వర్యం కలిగి చేస్తాడు. ఎప్పుడు ఐశ్వర్యవంతులతో ఎప్పుడు దరిద్రులతో మనకు తెలియదు. దేన్ని బట్టి అతిశయించాలి మనం? దేవుణ్ణి బట్టి. మూడవది ఏం చూసాం? నీ భక్తుడను, నీ
భక్తుడను. భక్తి అంటే ఏంటో చూసాం. మరి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా, భక్తి వ్యర్థం చేసుకుంటా ఉన్నామా కదా, ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా కాపాడగలుగుతున్నామా? ఆ శూన్యమీరాలు ఎలీషాని సాక్ష్యం ఇచ్చినట్టుగా నన్ను గురించి లోకం ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన భక్తులుగా మనం ఉండగలుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దావీదు గారు ఉన్నదొన్నట్టుగా దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. నాయనా, నేను దీనుడను, నేను దరిద్రుడు, నేను నీ భక్తుడను అంటున్నాడు. ఈ రోజున మనం దీనత్వం, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అహంకారులు ఎదురు నుంచి దీనులకు తన కృపాన్ని గ్రహిస్తాడు అని బైబిల్ అంటాం. దీన మనసుని వస్త్రం ధరించుకొని అలంకరించుకోవాలి. యేసు ప్రభువారు అంతటా ఆయన దీన మనసుతో వచ్చాడు. దరిద్రత నుంచి విడిపించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా కలిగింటే ఐశ్వర్యవంతులం, భక్తులుగా ఉన్నాం. తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాలు భద్రపరిచి కనికరించి వాక్యానుసారంగా జీవించి మహాకృప దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ విధంగానే